మేడం మీకు 2 ఓటర్ కార్డ్స్ ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అది నిజం ఎంత? అసలు కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ఎందుకు ఆరోపణలు చేస్తుంది? సెకండ్ క్వశ్చన్ మనం ఫస్ట్ ఆన్సర్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ ఎందుకు ఆరోపణలు చేస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ లోక్సభ ఎన్నికలు ఎలా గెలవగలుగుతోంది, ప్రజలు మద్దతు లేకుండా వాళ్ళ సపోర్ట్ లేకుండా కూడా ఎలా గెలవచ్చు అనే మాట మీద ఓట్ చోరీ క్యాంపెయిన్ అని మొత్తం దేశవ్యాప్తంగా విస్తృతంగా ఓటర్స్కి అవగాహన వచ్చేటట్టు క్యాంపెయిన్ చేస్తున్నారు మా ప్రియ నేత రాహుల్ గాంధీ గారు. దీని మూలంగా బీజేపీ భయపడింది, ఒక దిగులులాగా మొదలైంది. మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు అంటారు మేము మీకు ఓటే చేయలేదు కదా అని అనొచ్చు. ఓట్ చోరీ అనేది ప్రతి మనిషి మనసులో నాటుకుపోయింది అని ఒక భయం. అలాగే దిగులు ఏంటి, వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలవాలి, ఎందుకంటే ప్రజల మద్దతుతో గెలిచిన పార్టీ కాదు ఇది. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలవాలి అనే దిగులు, వీటన్నిటి మూలంగా ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ ఎలా ఆపుదామని ప్రయత్నాల్లో ఒక పార్టీ ఇది మీరు చూస్తున్న మాకు అగెన్స్ట్గా నోటీసులు కానీ తప్పుడు ఆరోపణలు కానీ చేశారు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ నేతని, అలాగే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని రాహుల్ గాంధీ గారిని అలాంటి వాళ్ళని భయపెట్టించడం అసంభవం. ఇది సంభవమే కాదు. కాబట్టి వీళ్ళు ఎంతైనా చేసుకోండి, ఎన్ని అబద్ధాలైనా ఇన్సల్ట్స్ అయినా డెఫమేషన్ అయినా మా మీద చేయనియండి, మేము ఓట్ చోరీ క్యాంపెయిన్ని ఖచ్చితంగా ముందరికి తీసుకెళ్తూనే ఉంటాం. అలాగే ఎలక్షన్ కమిషన్ గనక 8 ఏళ్ల క్రితం కేసు ఈరోజు గుర్తు చేసుకుని మా మీద చేసిన నోటీసెస్ని వాళ్ళు గనక చేస్తే మేము దానికి ఆన్సర్ కూడా చెప్పాం. అది మేము పోరాడతాం. ఎందుకంటే ఇది తప్పుడు ఆరోపణలు. మేము ఓట్ తీసేయమని ఫామ్స్ నింపటం, ఎక్నాలజ్మెంట్ తీసుకోవటం, ప్రాసెస్ అంతా ఫాలో అయ్యాం. ప్రాసెస్ ఫాలో కానిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అన్యాయం మాకు చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఒక తెలంగాణ బిడ్డలాగా వదిలేది లేదు. ఎవరన్నా మనకి ఇలాంటి అన్యాయం చేస్తే ఖచ్చితంగా మనం పోరాడతాం. దీనికి సరైన ఎక్కడ వెళ్ళాలో ఈ ప్రాసెస్ అక్కడ దాకా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.